గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇక రాష్ట్రంలో చలి పెరిగింది కానీ హైదరాబాద్లో మాత్రం జిహెచ్ఎంసీ ఎలక్షన్ షెడ్యూల్ రావడంతో ఒక్కసారి హైదరాబాద్ సిటీ మొత్తం హీట్ ఎక్కింది. మొత్తం రాజకీయ పక్షాలన్నీ కూడా హైదరాబాద్లో బల్దీ ఎలక్షన్కి సంబంధించి ప్రచారం చేస్తున్నాయి. నిన్న మంత్రి కేటీఆర్ గారు చాలా కాలనీలు తిరిగారు. ముఖ్యంగా హైదరాబాద్ని విశ్వనగరంగా చేస్తాం, మీరు మాకు చేతినివ్వండి, సపోర్ట్ చేయండి అని చెప్పి ఆయన అడిగారు. మరోవైపు అటు కాంగ్రెస్ పార్టీ మాత్రం హైదరాబాద్ మా హయాంలో అభివృద్ధి చెంది మహిళలకు మేమే గౌరవం ఇచ్చాము, ఇప్పటివరకు చెప్పుకున్న వాళ్ళు ఎవరు కూడా లేరు, వచ్చేవరకు మహిళలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని చెప్పి అటు కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం పైన విరుచుకుపడింది. అది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఇక రెండో వార్త చూసినట్టయితే సీఎం కేసీఆర్ ఈరోజు దుబ్బాక మండలం పోతున్నారు. దుబ్బాక మండలంలో తను చదువుకున్నటువంటి పుల్లూరు హై స్కూల్ని ఆయన మోడర్న్ స్కూల్గా తీర్చిదిద్దుతున్నారు. దాని కొత్త బిల్డింగ్ని ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నారు. అది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. తర్వాత నిన్న సీఎం కేసీఆర్ తన దత్తత గ్రామాలైనటువంటి ఎర్రవెల్లి, నరసనపేట 2 గ్రామాలని పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి కూడవెల్లి వాగుని, అక్కడ వాగు ఉంటుంది, ఆ కూడవెల్లి వాగుని ఆయన పరిశీలించి దాన్ని అభివృద్ధి చేసేందుకు, ఆధునీకరణ చేసేందుకు నిన్న శంకుస్థాపన చేయబోతున్నారు ఈరోజు. ఇంకా తర్వాత ఇక అటు కాశ్మీర్ న్యూస్ చూసినట్టయితే నేషనల్ న్యూస్లో కాశ్మీర్ పాలిటిక్స్ బాగా హీట్ ఎక్కినాయి. ముఫ్తీ కుమార్తె మహబూబా ముఫ్తీకి సీఎం ఇస్తారా లేదా అన్నటువంటి దాని మీద బాగా సీరియస్గా చర్చ అవుతుంది. అది కూడా ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు, బీజేపీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సంపత్ గారు, హైదరాబాద్ గురించే బాగా చర్చ జరుగుతుంది. హైదరాబాద్ ఇప్పుడు విశ్వనగరంగా మార్చేందుకు మాకు అవకాశం ఇవ్వండి, చేయుతనివ్వండి, ఖచ్చితంగా హైదరాబాద్ని విశ్వనగరంగా మారుస్తామని చెప్పి కేటీఆర్ గారు అన్నారు. ఎట్లా మరి మీరేమో మేమే చేసామంటారు, వాళ్ళు మేము ఆ విశ్వనగరంగా మారుస్తున్నామని చెప్పి మారుస్తాం అవకాశం ఇవ్వని చెప్పి కేటీఆర్ గారు అంటున్నారు. బేసికలీ సరే, అది విశ్వనగరమా, ప్రపంచ నగరమా, దేశ నగరమా అనేది పక్కన పెడితే, ఒక నగరము హైదరాబాద్ లాంటి ఒక నగరము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఈరోజు మనమే అనుకోండి, ఎగ్జాంపుల్ మీరు సంగప్ప గారు, మీ వయసు ఏంటో, మీరు కొత్తగా హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏ రకంగా ఉండింది హైదరాబాదు, ఈరోజు ఎలా ఉండింది, దాంతోపాటు మీకున్నటువంటి అవగాహన, లేకపోతే వేరే బాంబేనో ఢిల్లీయో లేకపోతే అమెరికా, సింగపూర్ తిరిగి వచ్చినటువంటి పరిజ్ఞానంతో మీరు హైదరాబాద్ను ఏ రకంగా కోరుకుంటారు అనేది ఒక సామాన్య మానవునిగా ఆలోచన చేస్తే ఆ రకంగా ఒక నగరం అనేది డెవలప్ అవుతూనే ఉంటుంది. దాంట్లో మీరున్నా, నేనున్నా, కేటీఆర్ ఉన్నా, సంపత్ కుమార్ ఉన్నా, ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఉన్నా, ఏదున్నా ఆ అభివృద్ధి అనేది, లేకపోతే సర్వతోముఖాభివృద్ధి అనేది, లేకపోతే నగరానికి ఉన్నటువంటి నైసర్గికంగా జియోగ్రఫికల్, డెమోగ్రఫికల్ అడ్వాంటేజెస్ను బట్టి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం సర్వసాధారణంగా ఏ నగరమైనా జరుగుతుంటుంది. దాంట్లో మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా ఉన్నటువంటి 5-6 ప్రధానమైనటువంటి మెట్రో సిటీలలో హైదరాబాద్లో, భారతదేశంలో హైదరాబాద్కు అన్ని రకాలుగా నైసర్గికంగా, భౌగోళికంగా అన్ని రకాల అడ్వాంటేజ్లు ఉన్నాయి. బేసికలీ ఈ వెదర్ వల్ల అన్ని ఫారిన్ కంట్రీస్ నుంచి ఇండస్ట్రీస్ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ వచ్చి ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్ కల్చర్ అనుకోండి, లేకపోతే ఇవన్నీ సపోర్టింగ్ ఉన్నాయి కనుక డెవలప్ అవుతూ పోతుంది. దాంట్లో భాగంగా ఈరోజు కేటీఆర్ ఉన్నారు, రేపు 2019లో కాంగ్రెస్ వస్తుంది, మళ్ళీ తర్వాత ఇంకోరు వస్తే, ఎవరు వచ్చినా జరుగుతూనే ఉంటుంది. 400 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి 412 సంవత్సరాల చరిత్ర హైదరాబాద్ నగరానికి, అది ఆల్రెడీ డెవలప్ అవుతా ఉంది, ఎవరు వచ్చినా డెవలప్ చేస్తూ ఉన్నారు. దాంట్లో ఈ ఎలక్షన్ వల్లనో ఏమో విశ్వనగరం అనేటువంటి డైలాగ్ బాగా అనిపిస్తుంది. డైలాగ్ అన్నారు మీరు సంగప్ప గారు, అది కావాలని అనలేదండి, ఆటోమేటిక్గా మీ లోపల నుంచి వస్తుంది. ఏందని అది డైలాగ్ అనిపించింది. సంగప్పలాకనే యావత్ తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు అనిపిస్తుంది ఇది డైలాగ్ అని. డైలాగ్ నిజం కాదు, 100% డైలాగ్ ఇది. ఒకవేళ డైలాగ్ కాదని కేటీఆర్ గుండె మీద వేసుకొని చెప్పమనండి, ఎప్పుడు చెప్పగలుగుతారంటే, ఈరోజు 18 నెలలు అయ్యిందండి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. జూన్ 2వ తేదీ అధికారికంగా నేను ఎమ్మెల్యేగా, కేటీఆర్ మంత్రిగా, వాళ్ళ డాడీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్లు మేము అధికారంలోకి వచ్చినట్లు కదా. ఎగ్జాక్ట్గా 1 month 12 days తర్వాత కేటీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన 1 month 12 days తర్వాత ఢిల్లీకి పోయి, మీలాకనే మంచి సూట్ వేసుకున్నాడు. చాలా రోజుల తర్వాత చూసిన, అమ్మ కేటీఆర్ నాకు మంచి మిత్రుడు కదా, చూసినారు ఢిల్లీలో పోయి మంచి సూటు బూట్ వేసుకుని చక్కగా పోయి అవార్డు తీసుకుంటాడు. ఏం అవార్డు అని చూస్తే జయేష్ రంజన్ ఉంటారు, ఇంకొక IAS ఆఫీసర్. ఇద్దరు కూడా 1 month 12 daysలో ఒకరు, 1 month 20 daysలో ఒకరు, ఇద్దరు కూడా హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీ ఇన్ ద కంట్రీ అనేటువంటి అవార్డు తీసుకున్నారు, కంపేరింగ్ విత్ ద వరల్డ్. అయితే నువ్వు 1 month 12 daysలోనే విశ్వనగరం చేస్తావా, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తావా, ఎట్లా చేస్తావి అంటే పూర్వీకులు ఎవరన్నా ఉండొచ్చు, ఏ పార్టీ ఉన్నా. ఎస్, నేను ఇప్పుడు ఆల్రెడీ ఉంది అంటారు మీరు, నేను యాక్సెప్ట్ చేస్తా. టీడీపీ వాళ్ళు ఉన్నారో లేదో కానీ చంద్రబాబు నాయుడు ఆల్సో డన్ సంథింగ్ ఫర్ హైదరాబాద్, కాదనకూడదు అలా. ఆ రకంగా ఎక్కువ కాలం ఎవరున్నారండి అధికారంలో?
కాంగ్రెస్ పార్టీ ఉంది. 5.5 దశాబ్దాలు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలించి హైదరాబాద్ను ఈ స్థాయిలో తీర్చిదిద్దడానికి ఢిల్లీ నుంచి గల్లీ వరకు, హైదరాబాద్ గల్లీ వరకు వేల కోట్ల రూపాయలు ప్రవాహంలా వస్తే హైదరాబాద్ ఈరోజు ఈ రకంగా ఉంది. మీరు తండ్రి తాత బిడ్డ కొడుకు అందరం కూడా హ్యాపీగా అమెరికాలో ఉన్నవాడు నాది హైదరాబాద్ అని చెప్తా. అంటే హైదరాబాద్ అంటే అంత గొప్ప సిటీ అనేది ఎందుకు చెప్పగలుగుతున్నారంటే 5.5 దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ కృషి ఉంది, విజన్ ఉంది, ప్లానింగ్ ఉంది, సర్వతో ముఖాభివృద్ధి చేసినటువంటి అన్ని రంగాల అభివృద్ధి ఉంది. దాంతోపాటు టెక్నాలజీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఈ రోజున విశ్వనగరం మీరు అన్నారు చూడండి డైలాగ్ అని, విశ్వనగరము బంగారు తెలంగాణ అంటారు కదండి. ఎందుకు డైమండ్ తెలంగాణ కాదండి, ఎందుకు ప్లాటినం తెలంగాణ కాదండి? ఇట్లా డైలాగుల కొరకు ఎలక్షన్లు వచ్చినప్పుడు 14 సంవత్సరాలు ఉద్యమంలో మీరు ఒక డైలాగులు వాడో లేకపోతే స్ఫూర్తిని నింపడానికి పనికొచ్చింది. కానీ ఇప్పుడు కూడా వాస్తవాలు చెప్పకండి. 18 నెలల్లో ఏం చేసినావో చెప్పండి. విశ్వనగరంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం, మాకు అవకాశం ఏంటి 5 నెలల్లో మారుస్తున్నాం, ఓకే ఇస్తారో ఇరో తర్వాత ప్రజాస్వామ్యంగా మీకు ఇస్తే ఇవ్వచ్చేమో. కానీ అయితే ఈ 18 నెలల్లో ఏం చేసినావు? ఒక్క బీదోనికి ఇల్లు కట్టినావా? టీఆర్ఎస్ నుంచి చర్చలో సిపిఎం నుంచి జులకంఠ రంగారెడ్డి గారు, తర్వాత సీనియర్ జర్నలిస్ట్ గౌరీశంకర్ గారు మనతో ఉన్నారు. రైట్, శ్రీధర్ రెడ్డి గారు, ఈ ఎలక్షన్లో బాగా ప్రచారం బాగా హిట్ ఎక్కింది, మీ పార్టీ వాళ్ళు కూడా తిరుగుతున్నారు, టీడీపీ మీరు కలిసి. చెప్పండి, కేటీఆర్ గారు అన్నటువంటి ఆ డైలాగ్ నెట్టే చూసుకుంటారు? డైలాగ్ అనకూడదు, మన డైలాగ్ అంటే నెగిటివ్ తీసుకుంటారు. డైలాగ్ అంటే ఇంగ్లీష్ లో డైలాగ్ మన దగ్గర కాంటెక్స్ట్ లో కొన్ని వర్డ్స్ వేరు చేసినా కానీ నా ఉద్దేశం ఏంటంటే విశ్వనగరంగా మార్చాల్సిన అవసరం హైదరాబాద్కు ఉంది. కాకపోతే రెండు పార్శ్వాలు చూడాల్సిన అవసరం ఉంది. ఒకటి, మా మిత్రుడు ఇప్పటి వరకు 55 ఏళ్ళు మేము పరిపాలన చేసినాం కాబట్టి దాంట్లోనే డెవలప్ అయిందని ఆయనే ముందు చెప్పాడు. మళ్ళీ ఏజ్ అంటే నడుస్తుంటే చరిత్రలో కొంత డెవలప్మెంట్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది, పెరగాల్సిన ఏజ్ పెరిగినట్టు. కానీ ఈ నగరం ఎంత అభివృద్ధి చెందాలో అంత అభివృద్ధి చెందలేదు. దీనికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ని పూర్తి స్థాయిలో మనం వినియోగించుకోలేకపోయినాం. దీన్ని తెలంగాణలో ఉన్న ప్రజలకు పూర్తి స్థాయిలో మనం అవకాశాలు ఇవ్వలేకపోయాం అన్నమాట వాస్తవం. అంటే హైదరాబాద్ బేస్గా డెవలప్మెంట్ చేసుకోవడం కోసం. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి ఎగ్జాక్ట్లీ జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఎవరైతే మంచి గవర్నెన్స్ అందించగలుగుతారు, ఇది విశ్వనగరం కావాలన్నా, స్మార్ట్ సిటీ కావాలన్నా, వరల్డ్ క్లాస్ సిటీ కావాలన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలంటే కూడా ఒక క్లీన్ గవర్నెన్స్ కావాల్సిన అవసరం ఉంది, ఎఫిషియెంట్ గవర్నెన్స్ కావాల్సిన అవసరం ఉంది. కాసేపు పొలిటికల్ మైలేజ్ కోసం మాట్లాడే మాటలు పక్కన పెడితే ప్రాపర్ గవర్నెన్స్ ఎవరి కాలంలో జరిగింది? గతంలో భారతీయ జనతా పార్టీ, టీడీపీ, మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి గవర్నెన్స్ని, ఆ 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అభివృద్ధిని మిగతా సమయంతో పోలిస్తే మీరు ఖచ్చితంగా తేడా కనబడుతుంది. అంటే ప్రజలకు మనం ఇచ్చే అవసరాలు కానీ, మనం ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, మనం ఇచ్చేటటువంటి ఫెసిలిటీస్ కానివ్వండి, ఎంత ఫాస్ట్గా యాక్సెసిబుల్గా వచ్చినాయి, అంటే ఎంత ఫాస్ట్గా వాళ్ళ వరకు చేరగలిగినాయి, ఎంత ఫాస్ట్గా వాళ్ళు గవర్నమెంట్ రీచ్ అయ్యే వాళ్ళ యొక్క సమస్యలను వాళ్ళు పూడ్చుకోగలిగినారు. అంటే ఈ విషయం మీద మనం ఎక్కువగా చర్చ చేయాల్సి వస్తుంది. ఇవాళ ఆరోగ్యవంతం చర్చ జరిగితే డెఫినెట్లీ బీజేపీ టీడీపీ కంబైన్తో ఇవాళ పాలకవర్గం వస్తే క్లీన్ గవర్నెన్స్ వస్తుందనే విషయంలో ప్రజల్లో ఎటువంటి సందేహం లేదు. రెండవది, హైదరాబాద్ కాంగ్రెస్ పరిపాలనలో ఉన్న ప్రతిసారి నోన్ ఫర్ రాంగ్ రీజన్స్. హైదరాబాద్లో ఎంఐఎం లాంటి పార్టీని సంకనెక్కించుకొని రాజకీయాలు చేశారు కాబట్టి ఎన్నిసార్లు మత కలహాలు జరిగినా ఇటువంటి కాంగ్రెస్ పాలనలోనే జరిగినాయి. కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అదే తప్పిదం చేస్తూ ఉంది. ఓట్ల కోసం, అంటే హైదరాబాద్లో ఎవరు కాదన్నా అవునన్నా ఒక గణనీయమైన సంఖ్యలో ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి, ఒకవేళ ఓల్డ్ సిటీ అని చెప్పేసి మనం పక్కన పెట్టిన మిగతా ప్రాంతాల్లో కూడా కన్సిడరబుల్ సంఖ్యలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళను ఊజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అందుకని మీరు నెల రోజులుగా చూస్తే ఒక్క విమర్శ కూడా ఎంఐఎం తరఫున లేదు, వైపు లేదు, ఎంఐఎం కూడా వీళ్ళ గురించి మాట్లాడదు. కాబట్టి నేనేమంటే పోటీ చేస్తుండొచ్చు, కానీ మీరు సిగ్నిఫికెంట్గా అబ్జర్వ్ చేస్తే ఓల్డ్ సిటీలో వాళ్ళు స్వీప్ చేసే విధంగా, మిగతా ప్రాంతాల్లో టీఆర్ఎస్ స్వీప్ చేసే విధంగా అండర్స్టాండింగ్ కోసము ముస్లిమ్స్ ఊ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితి వస్తే మళ్ళీ పాత పరిస్థితి ప్రతి శుక్రవారానికి మనకు టెన్షన్స్, లేకపోతే ప్రతి ఐఎస్ఐకి అడ్డాగా మారే విధంగా ప్రయత్నాలు చేయడాలు, మంత్రులే కాంగ్రెస్ పార్టీలో అటువంటి వ్యక్తులు ఇళ్లలోకి పోయి సందర్భాలు ప్రకటించి రావడాలు, ఇటువంటి పరిస్థితులు పునరావృతం అవుతాయి. ఇప్పటికే మన నిజామును పొగిడి మన పరిస్థితి ఏ విధంగా మనం చూసాం. రాజకీయ పార్టీ ఎంఐఎం కూడా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ కావచ్చు, వాళ్ళ యొక్క వ్యవహార శైలిలో అక్బరుద్దీన్ మాటలలో, అసదుద్దీన్ మాటలలో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో మీకు ఇంటిగ్రిటీ కనపడదు. కాబట్టి వాళ్ళ క్లీన్ గవర్నెన్స్, ఎఫిషియెంట్ గవర్నెన్స్, నాన్ కరప్టిబుల్, అవినీతి లేనటువంటి గవర్నెన్స్ ముద్ర ఉంది. కానీ ముద్ర వేసే ప్రయత్నం చేశారు. కానీ శివసేనకు మాకు సారూప్యత ఉంది. నేను చెప్పేది భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నాను.
ముద్ర ఉన్నంత మాత్రం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును మీరు చూడాల్సిన అవసరం ఉంది. శివసేన కూడా ముంబైలో అదే అంటారు. ఇవన్నీ మీరు అన్నటువంటి ఒకటి, points మళ్ళీ వస్తాను ఇది. ఆన్ ది సైడ్ లైన్స్ నేను ఒకటే చెప్తున్నాను, ఒక క్లీన్ గవర్నెన్స్, నాన్ కరప్టబుల్ అవినీతి లేని గవర్నెన్స్, ఫాస్ట్ యాక్సెస్ టు ద పీపుల్, ఈ 3 విషయాలు ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ లో మేము ఉన్నాం కాబట్టి హైదరాబాద్ లో జరిగే మేజర్ వెల్ఫేర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఉంది కాబట్టి ఫర్ అ బెటర్ కోఆర్డినేషన్ బీజేపీ టీడీపీ కంబైన్ రావాల్సిన అవసరం ఉంది. అదే బేస్ చేసుకొని మేము ముందుకు పోతున్నాం తప్పితే ఈ పొలిటికల్ డైలాగ్స్, మైలేజ్ చేసుకునే డైలాగ్స్, ఒకప్పుడు ఆంధ్ర వాళ్ళని తిట్టి మళ్ళీ ఇప్పుడు పోయిన డైలాగ్స్, ఇవి మేము చేయదలుచుకోవాలి. మీ దగ్గరికి వస్తాను. భానుప్రసాద్ గారు, ఒకటి గతంలో ఎంఐఎంతో అంటగా రాష్ట్రంలో పరిస్థితిని ఇట్లా దిగజార్చారని ఒకటి, ఇది కాంగ్రెస్ చేసిన తప్పిదం మీరు చేస్తున్నారు, ఆ తప్పిదం కాదని మన వాళ్ళు అంటున్నారు, బీజేపీ వాళ్ళు అంటారు తప్పిదమని. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఒప్పుకోరు, ఎవరు కూడా ఒప్పుకోరు. కాకపోతే అదొకటి. రెండోది, హైదరాబాద్ ఆల్రెడీ అభివృద్ధి చెందింది, మీరు వచ్చి చేసేది ఏముంది? అభివృద్ధి కంటిన్యూస్ ప్రాసెస్లో జనరల్గా అభివృద్ధి చెందుతారని సంపత్ గారు అన్నారు ఇంతకుముందు, మీరు రాకముందు. డెఫినెట్గా అభివృద్ధి అనేటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్. అది తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఏమీ జరగలేదని ఎవరు చెప్పరు, అది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ అభివృద్ధి జరగదని ఎవరూ చెప్పట్లేదు. కానీ అభివృద్ధి అనేటువంటిది ఔటర్ రింగ్ రోడ్లు వేయటమే, లేకపోతే ఎయిర్పోర్ట్లు వేయటమే అనేటువంటిది కాదు. అభివృద్ధి అంటే ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ప్రజలకు కావాల్సినటువంటి బేసిక్ నీడ్స్లో ఏమొస్తుంది? డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, లేకపోయినట్టయితే డ్రైనేజ్ విషయంలో కానివ్వండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ హైటెక్ సిటీని కట్టింది, కానీ ఏం చేసింది? అక్కడ డ్రైనేజ్ కట్టలేదు, అక్కడ డ్రైనేజీ వ్యవస్థనే నిర్మించలేదు. అక్కడ డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించకపోవడం వల్ల అక్కడ ఒక సీక్రెట్ లేక్గా చెప్పబడేటువంటి ఒక హైదరాబాద్లో ఒక మంచి ఉన్నటువంటి చెరువుల్లో ఒకటైనటువంటి దుర్గం చెరువు, అంటే చాలా మంచి వాటర్ ఉన్నటువంటి మంచి చెరువుగా పెరిగినటువంటి దుర్గం చెరువు ఈరోజు పూర్తిగా డ్రైనేజ్ ఇదిగా మారిపోయింది. మొత్తం హైటెక్ సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి మొత్తం ఇది వ్యవస్థకు సంబంధించినటువంటి డ్రైనేజ్ అంతా తీసుకుపోయి దాంట్లో కలపడం వల్ల ఈరోజు అది పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా ఈరోజు మనం బోలక్పూర్ లాంటి ప్లేస్లలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి సంఘటనలు జరిగాయో చూసాం. మనం డ్రైనేజ్ వాటరు, డ్రింకింగ్ వాటర్ కలిసిపోయి అక్కడ కంటామినేటెడ్ వాటర్తో చనిపోయినటువంటి పరిస్థితులు చూసాం. ఈరోజు హైదరాబాద్ సిటీలో ఎలక్ట్రిసిటీ కొరకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడేవాళ్ళు ప్రజలు అనేటువంటిది చూసాం మనం. ఈరోజు సంపత్ గారు గత 1.5 yearలో మీరు ఏం చేశారని చాలా గట్టిగా బలగుద్ది అడుగుతున్నారు. గత 1.5 yearలో మేము చేసినటువంటి ఇది అనేక సమస్యలకు పరిష్కారం చూపెట్టాం. ఈరోజు 1.5 year బ్యాక్ ఈ హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి ప్రజలు పవర్ కొరకు పడ్డటువంటి బాధలు ఈరోజు హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి ప్రజలు మర్చిపోరు. అసలు సమ్మర్లో కాదు, మామూలు అదర్ సీజన్స్లో కూడా 6 గంటలు 7 గంటలు పవర్ కట్ ఉన్నటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిమిషం కూడా పాటు కూడా కరెంటు పోకుండా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చిన్న పరిశ్రమలకు కానివ్వండి, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, అదేవిధంగా నివసిస్తున్నటువంటి ప్రజలకు కానీ ఇచ్చాం. అంతేకాకుండా హైదరాబాద్లో స్లమ్స్లో నివసిస్తున్నటువంటి లక్షలాది మందికి పట్టాలు ఇచ్చాం. వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతానికి సంబంధించి వాళ్ళు ఉన్నటువంటి 30 గజాలు 40 గజాలు ఏది ఉన్నదో వాళ్ళకు హక్కును కల్పించాం. భీమరావు బాడలాగా వాళ్ళని పూర్తిగా తీసి బయటపడేయలేదు, వాళ్ళందరికీ కూడా హక్కులు కల్పించాం. వాళ్ళందరికీ కూడా దాని మీద శాశ్వతంగా వాళ్ళకు భూమి మీద హక్కులు కల్పించే విధంగా వాళ్ళకు జీవో నెంబర్ 59 ద్వారా పట్టాలు ఇచ్చాం. ₹1 ఛార్జ్ చేయకుండా, ₹1 ఇది లేకుండా వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చాం. వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వడం ద్వారా వాళ్ళకి విశ్వాసం కలిగించాం. రేపు పొద్దున వాళ్ళని అక్కడ హౌసింగ్ కట్టించి 2 bedroom హౌసింగ్ కట్టించేటువంటి వైపుగా అడుగులు వేస్తున్నాం. ఇంకా ఎక్కడెక్కడ ఈ ప్రాంతంలో వాటర్ ఎక్కడెక్కడ హౌసింగ్ కట్టడానికి గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసాం, ఆ వైపుగా అడుగులు వేస్తాం. అంతేకాకుండా మేము ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పినటువంటి విధంగా ప్రతి ఇంటికి కూడా తాగునీళ్ళు, కానీ తాగునీరు అంటే ఏదో ఒక ఇది బోరేసి నీళ్ళు ఇవ్వడం కాదు, మంచి పోర్టబుల్ వాటర్ని, డ్రింకింగ్ వాటర్ని, పోర్టబుల్ వాటర్ని, క్లీన్గా చేసినటువంటి వాటర్ని ప్రతి ఇంటికి కనెక్షన్ ఇస్తామని చెప్తున్నాం. ఫ్రీ కనెక్షన్, అది కూడా ఎటువంటి ఛార్జ్ లేకుండా కనెక్షన్ ఇస్తాం. కేవలం తర్వాత వచ్చేటువంటి వాటర్కు మాత్రమే ఛార్జ్ చేస్తామని చెప్తున్నాం. ఆ రకంగా మేము ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ పట్ల ఏ విధంగా చేసామో చూసాం. దాని మీద పూర్తిగా ట్రాఫిక్ వ్యవస్థ స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. గ్రిడ్ మొత్తం కొలాప్స్ అయిపోయే పరిస్థితి, ట్రాఫిక్ గ్రిడ్ ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి స్థితిలో ఈరోజు ఏ రకంగా మేము ప్లాన్ చేస్తాం, ఈ సిటీకి సంబంధించినటువంటి ట్రాఫిక్ వ్యవస్థను ఏ విధంగా ప్లాన్ చేస్తాం. ఆల్రెడీ 880 కోట్లతో మేము టెండర్స్ ఇన్వైట్ చేయడం జరిగింది. వాటి ఫౌండేషన్ స్టోన్ కూడా జులకంఠ రెడ్డి గారు, హైదరాబాద్ గతంలో అభివృద్ధి చేశామని చెప్పుకునేటోళ్ళు ఏం చేశారు, దానికి బిల్డింగ్ కట్టి వదిలేశారని భానుగారు అంటారు. అభివృద్ధి కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుందని చెప్పి కాంగ్రెస్ అంటుంది. ఇప్పుడు విశ్వనగరంగా మారుస్తామని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడటం అనేది అది సహజం అయిపోయింది. కానీ ఏంటంటే మురికి నగరంగా మార్చేశారు.
ఇవాళ మహిళలు విద్యార్థులు చూస్తే వాళ్ళు మూతికి ముక్కుకు గుడ్డ కట్టుకోకుండా పోయేటువంటి వాళ్ళు ఉన్నారా చెప్పండి. వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళాలంటే దుమ్ము ధూళి పొల్యూషన్ తోటి విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ వినండి. తర్వాత ఇవాళ హైదరాబాద్ని 3 భాగాలుగా చూసినట్టయితే భాగ్యవంతులు ధనవంతులు ఉన్నటువంటి దగ్గర మాత్రం విశ్వనగరంగా కాస్త కనిపిస్తుంది. హైటెక్ సిటీ ఏరియా కానీ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఈ ఏరియా చూస్తాయి. కానీ మెజార్టీ ప్రజలు 100% ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా మురికివాడల్లో నివసిస్తున్నారు. వాళ్ళకు డ్రైనేజీ సిస్టమ్ లేదు, తర్వాత రోడ్ల సౌకర్యం లేదు, మంచినీళ్ళ సౌకర్యం లేదు, కరెంటు సౌకర్యం లేదు, వైద్య సౌకర్యం లేదు, విద్యా సౌకర్యం లేదు. 80% మంది ఇవాళ మురికివాడల్లో మురికి నగరంలో జీవిస్తున్నట్టుగా వాళ్ళు జీవనం గడపడం అనేది జరుగుతూ ఉంది. కేవలం ఏంటంటే కొన్ని ప్రాంతాలు మాత్రమే బాగా డెవలప్ చేసి రోడ్లు వెడల్పు చేసి తర్వాత గ్రీన్ సిటీగా చెట్లు పెట్టేసి తర్వాత పార్కులు డెవలప్ చేసి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఎన్ని వందల పార్కులు ఉండాలండి? ఆ పార్క్ స్థలాలు ఉన్నాయా? ఆ పార్కులు మెయింటైన్ చేస్తూ ఉన్నారా? లేదు. డ్రైనేజీలు ఎన్ని పూర్తి చేశారు? తర్వాత చెరువులు కుంటలు ఎన్ని మలుపుకున్నారు? ఈ రకంగా ఏంటంటే ఎక్కడికక్కడ కబ్జాలు పెట్టేసి డ్రైనేజీలు లేకుండా, కుంటలు లేకుండా, చెరువులు లేకుండా శ్మశాన స్థలాలు కూడా ఆక్రమించుకొని మొత్తం వర్షం వచ్చిందనంటే ఇవాళ కొద్దిపాటి వర్షం వచ్చిందంటే రోడ్ల మీద మోకాళ్ళలోతు నీళ్లు మరి నిలబడినటువంటి పరిస్థితి, వాహనాలు కూడా నడవనటువంటి పరిస్థితి. అందుకని ఏంటంటే ఇది మాటల్లో ఏదో డైలాగుల్లో కాకుండా ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇవాళ బయట దేశాలు పోతే ఇప్పుడు చైనా పోయొచ్చాడు మన ముఖ్యమంత్రి గారు. చైనాలో పట్టణాలు ఇట్లే ఉన్నాయా? అక్కడ వీధుల పరిస్థితి ఏంది, ఇళ్ల పరిస్థితి ఏంది? ఎట్లా మాటల్లో కాదు, దానికి ప్రణాళిక ఉండాలి. ఇప్పుడు హుస్సేన్ సాగర్ ని మొత్తం కూడా అంతా క్లీన్ చేసి పడేస్తామని చెప్పి అంటా ఉన్నారు. క్లీన్ పాలిటిక్స్, క్లీన్ హైదరాబాద్. క్లీన్ పాలిటిక్స్ ఉంటే క్లీన్ హైదరాబాద్ అయింది. క్లీన్ పాలిటిక్సే లేను మురికి పాలిటిక్స్ లో ఉండి ఇవాళ మురికి లేకుండా చేస్తామని చెప్పానంటే ఎట్లా ఉంటది? కాబట్టి ఏంటంటే ఇప్పుడు మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో చూపించాలి. వాళ్ళకి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి ఉన్నా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఆ రకంగా ఏంటంటే డెవలప్ చేసినట్టయితే బాగుంటది. కాదేంటంటే ఆ రకమైనటువంటి పద్ధతుల్లో పనిచేయటం లేదు. మాటలకు ప్రచారానికే పరిమితం అవుతున్నారు తప్ప హైదరాబాద్ ఇలా ఓల్డ్ సిటీ ఓ రకంగా ఉంటది, తర్వాత ఏంటంటే హైటెక్ సిటీ ఏరియా బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఓ రకంగా ఉంటది, మిగతా ప్రాంతం అంతా ఒక రకంగా ఉంటది. భాగ్యవంతులు ఉన్న దగ్గర ధనవంతులు ఉన్న దగ్గర మాత్రమే అది కనిపిస్తుంది, వాళ్ళు ఉన్న దగ్గర మాత్రం అవకాశం ఉంటుందో లేదు చూద్దాం. అది ముందు గౌరీశంకర్ ఇది చెప్పండి. ఇప్పుడు మీరు ప్రతిపక్షాలు అధికార పక్షాలు ఇద్దరు వర్షాలు విన్నారు కదా, హైదరాబాద్ పరిస్థితి ఎట్లా మారే అవకాశం ఉంటుంది? హైదరాబాద్ ప్రజలు ఎవరిని ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు హైదరాబాద్ చరిత్ర చాలా, ఈ సంవత్సరం 425 ఏళ్ళు అవుతుంది హైదరాబాద్. అంటే 1591 లెక్క పెడుతున్నారు. చార్మినార్ ఎప్పుడు కట్టిందో దాని లెక్క ప్రకారం పెడుతున్నారు. కొంతమంది హిస్టారియన్స్ అంటే దానికంటే ముందే స్టార్ట్ అయింది హైదరాబాద్ సిటీ. గోల్కొండ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది. డెవలప్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రతి గవర్నమెంట్లో ఏదో ఒక యాక్టివిటీ నడిచింది. కొంత గవర్నమెంట్లో ఎక్కువ ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఫోకస్ ఎక్కువ ఉండేది. హైదరాబాద్ సిటీ గ్లోబల్ సిటీగా పెట్టేసి దాని ఎక్కువ హైప్ క్రియేట్ చేశాడు. రూరల్ ఏరియాస్ నెగ్లెక్ట్ చేశాడని అది కూడా క్రిటిసిజం ఉండేది మీద. ప్రతి గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్ చేసింది గవర్నమెంట్ చేయలేదు అనలేదు. డెఫినెట్గా కోట్ల విజయభాస్కర్ రెడ్డి పీరియడ్ నెక్లెస్ రోడ్ వేశారు. దానికన్నా ముందే వాళ్ళు యాక్చువల్ ప్లాన్ చేశారు, కానీ హీ డిడ్ ఇట్. చంద్రబాబు నాయుడు పీరియడ్లో హైటెక్ సిటీ వచ్చారు. రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. అట్లా మనం ఈ గవర్నమెంట్లోనే చేశారు, ఆ గవర్నమెంట్ చేయలేదు అని కాదు. అల్టిమేట్లీ వరల్డ్ క్లాస్ సిటీ అని అంటే, వరల్డ్ క్లాస్ సిటీ అంటే ఏంటి? దేర్ ఆర్ డిఫరెంట్ సిటీస్ ఇన్ ద వరల్డ్. మనకేది ఎకనామిక్ యాక్టివిటీ, ఎకనామిక్ బిజినెస్ సెంటర్గా బాంబే లెక్క కావాలన్నా మనకు, లేదంటే ఒక హిస్టారికల్ సిటీగా మనకు డెవలప్ చేసుకోవాలన్నా, లేదంటే ఇట్లా బ్యూటిఫుల్ మంచి ఎన్విరాన్మెంట్ ఉండేసి ప్లెజెంట్గా ప్రజలు వచ్చి ఇవన్నీ స్విట్జర్లాండ్ లెక్క ఉండాలన్నా? డిఫరెంట్ సిటీస్, కాన్సెప్ట్స్ ఆర్ డిఫరెంట్. అన్ని కలగూర కంపెనీ చేయాలి అని అంటే, వరల్డ్ సిటీ అని అంటే, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అంటే కూడా వీ హ్యావ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉన్నాయి, దాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు. అదొక యాంగిల్ ఉంటుంది. లేదంటే బిజినెస్ సెంటర్గా ఉందనుకో, బిజినెస్ సెంటర్కి ఒక డెవలప్ చేసుకోవచ్చు. బేసిక్ అల్టిమేట్లీ ఏం కావాలి? ప్రజలకు బేసిక్ ఫెసిలిటీస్ కావాలి. ఎంత విశ్వనగరం ఉన్నా కూడా మంచి ఎన్విరాన్మెంట్ కావాలి. ప్లెజెంట్గా ఎవరైనా హైదరాబాద్కి వచ్చినారంటే డెఫినెట్గా నిజంగా ప్లాన్గా అదే వాతావరణం చాలా బాగా ఉండాలనిపిస్తుంది. మన వాళ్ళు ఇక్కడ నుంచి స్విట్జర్లాండ్ ఎందుకు బుక్ చేసుకొని పోతున్నారు? వై ఆర్ దే గోయింగ్ టు సింగపూర్? సింగపూర్ ఏంటంటే ట్రేడింగ్ సెంటర్.
మనకు మాల్లో తిరిగినట్టు ఉంటుంది సింగపూర్ మొత్తం, వెరీ క్లీన్. ఇంకోటి అంటే మాల్ లాగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు చిన్న దేశం కాబట్టి వాళ్ళకి కూడా ఇప్పుడు 600 శ్రీధర్ గారు దానికి సమాధానం చెప్పలేదు. ఎంఐఎంకు సంబంధించినటువంటి విషయంలో ఎంఐఎం గురించి చెప్తున్నారు. మేము స్పష్టంగా చెప్పాము, మేము ఏ పార్టీతో పొత్తుతో ఈ ఎలక్షన్స్లో పోటీ చేయట్లేదు, మేము సింగిల్గానే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. నేను నిన్న ఒక బేగం బజార్ డివిజన్కి ఇన్ఛార్జ్గా నేను బేగం బజార్ డివిజన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకులు, అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాలు కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నారు. ఆ బీజేపీ ఎమ్మెల్యే మీద ఎన్ని ఆరోపణలు అంటే, ఇక్కడ ఇంతకుముందు ఎప్పుడు కూడా మతపరమైనటువంటి ఘర్షణలు లేవు మా మధ్యలో, మేము ముస్లిమ్స్ హిందువులు అందరం కలిసే ఉన్నాం. ఈయన వచ్చిన తర్వాతనే ఇక్కడ మతపరమైనటువంటి ఘర్షణలు, విభజన ప్రయత్నం అనేటువంటిది జరుగుతుంది. ఈరోజు ఇక్కడ గోమాత పేరుతో కోట్లాది రూపాయలు కలెక్ట్ చేసిండ్రు అనేటువంటి విషయాలు వాళ్ళు వ్యాపార వర్గాలు, మార్వాడీస్, గుజరాతీసు మొత్తం చెప్తున్నటువంటి సంఘటన. సో ఇక్కడ బీజేపీ ఏదో పవిత్రమైనటువంటిది, ఎంఐఎం ఇంకొక రకమైనటువంటి, మా దృష్టిలో ఈక్వల్ గా బీజేపీ అడిగినా అడగకపోయినా కూడా ఓల్డ్ సిటీలో ఇందో ఆగిపోయినటువంటి అభివృద్ధిని ఎందుకు మీరు మాట్లాడలేదు అన్నారు. మీరు మొత్తం అందరి మీద విమర్శలు చేస్తున్నారు కదా మరి అధికార పార్టీ నుంచి. మీరు ఇప్పటి వరకు ఓల్డ్ సిటీ అభివృద్ధి చెందిందా, ఓల్డ్ సిటీ అభివృద్ధి చెందకపోవడం కారణం ఎవరనే విషయం ఎందుకు మాట్లాడలేదు టీఆర్ఎస్ అని ఏం చెప్తారు? డెఫినెట్ గా ఓల్డ్ సిటీలో కూడా అభివృద్ధి చెందటానికి ఎందుకు చెందలేదు అని అంటే ఆనాడు ఉన్నటువంటి పాలకులు, అది టీడీపీ కానివ్వండి, అది ఎంఐఎం కేవలం అక్కడ లోకల్గా అధికారంలో ఉండొచ్చు, కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటిది ఎంఐఎం కాదు. రాష్ట్రంలో అధికారం ఉన్నది టీడీపీ, బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ. వాళ్ళు ఇక్కడ ఈ విధంగా డెవలప్ చేసినారు, అక్కడ కూడా ఆ విధంగా డెవలప్ అక్కడ ఉన్నటువంటి టీడీపీ పార్టీది, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. సంపత్ గారు ఏం చేసినారు హైదరాబాద్ అనేది చెప్పారు. సెంటర్ పాయింట్ మీరు అడిగిన విషయం ఏంటంటే, విశ్వనగరమా కాదా మారుస్తామంటున్నారు కదా. నేను క్లియర్గా చెప్తా ఉన్నా, ఇప్పటికి కూడా మనము ఒకవేళ మన ఆత్మను వంచుకొని మనం మాట్లాడకూడదు. ఎలక్షన్లు వచ్చినాయి, ఓట్లు వచ్చినాయని మనమే చెప్పినాం ఎన్నోసార్లు, వీళ్ళే వేదికల మీద చెప్పినారు, బాణన్న కూడా చెప్పినారు, ఇక్కడ ఉన్న అందరూ చెప్పినారు. ఇట్స్ ఎ ప్రూవ్డ్ విశ్వనగరం అండి. హైదరాబాద్ ఇస్ ఎ ప్రూవ్డ్ విశ్వనగరం. ఇక్కడ విశ్వనగరం అంటే బిల్డింగ్లు కాదు, ప్రజల మౌలిక వస్తువులు మార్చడము, అవి మారుస్తాము అంటున్నారు. ఈ రోజే అవి ఎందుకు గుర్తొచ్చినాయి? ఉద్యమంలో ఉన్నప్పుడు, లేకపోతే అధికారంలోకి వచ్చినప్పుడు, లేకపోతే అదే ఢిల్లీలో పోయి అవార్డు తీసుకునేటప్పుడు జయేష్ రంజన్, కేటీఆర్ గారు సూట్ బూట్ వేసుకొని హైదరాబాద్ తీసుకునేటప్పుడు వరల్డ్ సిటీ, యూనివర్సల్ సిటీ, గ్లోబల్ సిటీ, హైదరాబాద్ ఈజ్ హ్యావింగ్ ఏ జియోగ్రఫికల్, డెమోగ్రఫికల్ యాక్సెప్టెన్సీ ఇన్ ద వరల్డ్, అక్రాస్ ద గ్లోబ్, ఎనీవేర్ యూ గో హైదరాబాద్ జియోగ్రఫికల్ కండిషన్స్ విల్ నాట్ అవైలబుల్ ఎనీవేర్ అని చెప్పినటువంటి ఇదే కేటీఆర్, ఇదే భానుప్రసాద్, ఇదే టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఈరోజు ఎలక్షన్ వచ్చినాయి కదా అని చెప్పి హైదరాబాద్ మురికి అయిపోయింది. హైదరాబాద్ geographical conditions ki, weather conditions ki, city development. No. Geographical conditions, weather conditions are different. వస్తున్నా అయితే ఆ రోజైనా ఈ రోజైనా హైదరాబాద్ కాదు, బాంబేలో పోయి బాంద్రాకు పోయినా షారూక్ ఖాన్ ఇంటి పక్కనే గుడిసెలు ఉంటాయి. ఇదే నువ్వు సింగపూర్ పో, నేను చూసిన సింగపూర్, ఇదే దుబాయ్ పో, దుబాయ్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ ప్రయత్నం అనేది మీరు ఇచ్చినటువంటి, నేను ఐ వాస్ గాన్ త్రూ దుబాయ్, ఐ వాస్ గాన్ త్రూ అయితే అటువంటి పరిస్థితుల్లో పట్టాలు ఇవ్వడము, రెగ్యులరైజ్ చేయడం అనేది కూడా నిరంతర ప్రక్రియ. భాను గారు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా పట్టాలు ఇచ్చింది. 58-59 జీవో అనేది ఎప్పుడు ఉండేదే, ఇచ్చేదే. మన రెడ్డి సభ లాంటి కమ్యూనిస్టులు ఎల్ల కాలము ఆ రకంగా సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు ప్రజాస్వామ్యం ఎప్పుడూ చేసేదే నిరంతర ప్రక్రియ భాగంగా అది కూడా జరుగుతుంటుంది. దాంట్లో భాగంగానే జరిగింది. అయితే మీరు అంటున్నారు కదా, ఒక హైదరాబాద్ను తీర్చిదిద్దడానికి ఒక పవర్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అంత మంచిగా చెప్తున్నారు. ఐటీ మినిస్టర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిస్టర్ కదా, ఒక్కటి చెప్పమనండి. పవర్ గురించి అంత 10 నిమిషాలు మాట్లాడినారా? పవరు అవైలబిలిటీ పెరగల, డిమాండు తగ్గల. డిమాండ్ ఉన్నదానికి, అవైలబిలిటీ ఉన్నదానికి ఆన్ రికార్డ్ నేను చెప్తా ఉన్నా. జూన్ 2014 అంటే మనం అధికారంలోకి వచ్చినాం. మీరు ఆ రోజు ఎమ్మెల్సీ, నేను ఎమ్మెల్సీకి, ఇదే కేటీఆర్, ఇదే ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినప్పుడు 124 మెగా యూనిట్స్ రిక్వైర్మెంట్ ఉంటే సేమ్ అంతే ఉంది. ఆ రోజున ఈరోజు 6th జూన్ వరకు కూడా ఉంది, 6th జనవరి వరకు కూడా. 6th జనవరి అంటే 3 days బ్యాక్ కూడా ఏ మాత్రం మీరు పెంచింది లేదు, అక్కడ డెఫిసిట్ లేదు. కానీ సిచ్యువేషన్లు గ్రౌండ్ వాటర్ తగ్గడం వల్ల కన్జంప్షన్ ఆఫ్ పవర్ ఈజ్ రెడ్యూస్డ్. సో ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్. దాన్ని ఏదో చెప్పుకోండి. ఒకవేళ చెప్పుకోవడం అంటే ఉత్పత్తి పెరగలేదు, బయట నుంచి రాలేదంటారు. మీరు ఇంకోటి తెలుసా, ఉత్పత్తి ఒక్క యూనిట్ కూడా తెలంగాణ రాష్ట్రంలో 18 నెలల్లో పెరగలేదు. దాంతో పాటు 10,000 కోట్ల సర్ప్లస్ రాష్ట్రము అడ్డగోలుగా పవర్ కొనడానికి ఆ ముగ్గురు తీసుకున్నటువంటి
అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ రోజు సర్ప్లస్ స్టేట్ అయింది తెలంగాణ. ఒక నిమిషం హైదరాబాదు 18 నెలల్లో ఏం చేయలేదన్నగా మళ్ళీ అంటున్నాం. ఒకవేళ ఏమైనా చేయడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ అంటే అడ్డగోలుగా రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా అందరు ప్రజాస్వామ్యం తలదించుకునేలా వచ్చినటువంటి శ్రీనివాస్ యాదవ్కు పార్టీ ఫిరాయిస్తే బహుమానంగా 450 ఇండ్లు కట్టించినాడు తప్ప అంతకుమించి ఏం చేసినారు? ఒక్క నాలా కట్టిర్రా, ఒక డ్రైనేజ్ కట్టిర్రా చెప్పమని అడుగుతున్నాం. మీరు చేసింది ఏమైనా ఉంటే అదే ఎల్ఎన్టీ మెట్రో రైల్ కు పోస్టర్లు కట్టుకున్నారు. అదే ఎల్ఎన్టీలో నేను ఛాలెంజ్ చేస్తా. హైదరాబాద్ కు ఒక్క నాలా కట్టలా, కానీ ఇదే హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధిలో భాగస్వాములై ఎల్ఎన్టీలో స్టీల్ కాంట్రాక్ట్ ఎవరండి, ఎల్ఎన్టీలో శాండ్ కాంట్రాక్ట్ ఎవరండి, ఈ రోజు ఎల్ఎన్టీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నటువంటి ఆ బ్రిక్స్ అలైన్మెంట్స్ లో శాండ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరి పేరు మీద వస్తుంది, స్టీల్ ఎవరు చేస్తున్నారు? చెప్తున్నా కదా ఎల్ఎన్టీ పేరు మీద హైదరాబాద్ నగరాన్ని మీరు ఒక్క నాలా కట్టిర్రా చెప్పమనండి. 100% చెప్తున్నా. స్టీల్ కాంట్రాక్ట్ వాళ్ళను అలైన్మెంట్ మార్చుకోవడానికి నిజామాబాద్ కవితమ్మ బేగం బజార్ వచ్చి సుల్తాన్ బజార్ వచ్చి కొంగునడుగు చుట్టి కూర్చొని నలుగురు రెంటేసుకొని బ్లాక్ మెయిల్ చేసి ఎల్ఎన్టీ మీద గుత్తాధిపత్యం చేసి స్టీల్ కాంట్రాక్ట్ సిమెంట్ కాంట్రాక్ట్ తీసుకోవడానికి హైదరాబాద్ నగరాన్ని వాడుకున్నారు తప్ప హైదరాబాద్ నగరం ఒక్క నాలా కట్టిర్రా నాయన నరసింహారెడ్డి చెప్పమనండి, ఒక్క నాలా కట్టిర్రా మహబూబ్ డిప్యూటీ సీఎం మురికి వాడని చేంజ్ చేసిర్రా ఒక శ్మశాన వాటికకు పోయి ముఖ్యమంత్రి గారు ఇదానా శ్మశాన వాటిక, ఇదే హైదరాబాదు 100 శ్మశాన వాటికలు 3 నెలల్లో తయారు కావాలని పక్కన ఐఏఎస్ ఆఫీసర్ కు ఇచ్చినటువంటి హామీ ఏమైంది? ఒక్క మీ కళ్ళకు మబ్బులు పెట్టినాయి, ఒక్క శ్మశాన వాటిక అయిందా? ఒక్క గజం వచ్చిందా? తురుకొల్ల భూములు లాక్కున్న సామ్రాజ్యవాదులు భూస్వామ్యవాదులు అన్నారే, ఒక్క వక్ఫ్ ల్యాండ్ ఒక గజం జాగా అదే లగడపాటి నుంచో అదే అయ్యప్ప సొసైటీ నుంచో తీసుకున్నారా చెప్పండి. అలైన్మెంట్ మారడానికి తర్వాత సైలెంట్ కావడానికి అదే కారణం ఉన్నారు. ఎల్ఎన్టీలో కనుక సంపత్ గారు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ప్రతిసారి చెప్పేవారు బట్టగల్చి మొహం మీద చేస్తే కుదరదు అనేటువంటిది. ఎల్ఎన్టీ విషయంలో కవిత గారి పేరు చెప్పారు, ఏదో ఇది చేస్తున్నారని చెప్పారు కదా. కవిత గారు ఏ రకమైనటువంటి అక్కడ ఉన్నటువంటి వారు చెప్పినటువంటి స్టీల్ విషయంలో కానీ శాండ్ విషయంలో కానీ ఇంకేదైనా విషయంలో కానీ ఎక్కడంటే అక్కడ మేము రెడీ, దేనికంటే దానికి రెడీ. ఒకవేళ ప్రూవ్ చేయకపోతే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తాడో అడగండి, అడగండి. మీరు ప్రూవ్ చేయకపోతే ఒకవేళ సంపత్ కనుక చెప్పండి కేసీఆర్ లాగానే బరాబర్ అంట 100 సార్లు అంట దాంట్లో ప్రూవ్ చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఒకవేళ ప్రూవ్ చేయలేకపోతే మీరు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారా చెప్పండి. కేవలం ఆరోపణలు చేయడమే కాదు, మహబూబ్ నగర్ జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు ఎవరెవరు స్టాండ్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు గతంలో అనేటువంటి. కానీ ఈ రోజు అటువంటి శాండ్ మాఫియాకు తావు లేకుండా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు రాజకీయాలు విషయాలు ఎట్లుంటాయంటే భానుప్రసాద్ గారు సంపత్ గారు ఎందుకు బలి కావాలి? ఆమె దోసుకపోతుంది, ఆమె మాట్లాడుతున్నా. మీరు డైరెక్ట్ గా ఆరోపణ చేస్తున్నారు. మీరు భానుప్రసాద్ 100% మళ్ళీ ఆరోపణ చేస్తున్నా. ఆరోపణ చేసే వాళ్ళు రాజకీయాల్లో
సంపత్ గారు. సంపత్ గారు. రాజకీయాల్లో ఉండాలంటే నిబద్ధత కావాలి. సంపత్ రాజకీయాల్లో ఉండాలంటే నిబద్ధత పర్సనల్ కావాలి. ఇష్యూస్ మీకు నిబద్ధత ఉంటే, శ్రీధర్ గారు. మీకు నిబద్ధత ఉంటే మీరు అన్న మాటలు ప్రూవ్ చేయండి. సార్, లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోండి. నేను తప్పని చెప్తున్నా, ప్రూవ్ చేస్తే కనుక నేను ఎట్లుందంటే, శ్రీధర్ గారు. సరే, ఓకే, ఇప్పుడు ప్లీజ్ ఈ వ్యక్తిగత దేనికైనా కూడా హైదరాబాద్ ఇష్యూ, హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి మాట్లాడండి, please. ఈ పర్సనల్ వెళ్ళకండి మీరు. శ్రోతలు లేదా ప్రేక్షకులు కూడా వీటికి అలవాటు పడి ఉన్నారు. ఇప్పుడు మేము ఎంతకంటే గట్టి ఆరోపణ చేస్తే తప్పితే మరి వాళ్ళు చూసాం. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒకటి ఐఎమ్ కంటిన్యూయింగ్ ది డెవలప్మెంట్ టాక్ గురించి మాట్లాడాల్సి వస్తే, వారు 2 పాయింట్స్ భానుప్రసాద్ గారు మాట్లాడారు. డ్రైనేజ్ కోసము డ్రైనేజ్ కట్టలేదు, ఏ బిల్డింగ్ కట్టినా వారు చాలా పెద్ద కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నారు. డ్రైనేజ్ కనెక్షన్ దానికి ఫీజిబిలిటీ లేకపోతే దానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా ఇవ్వరు. ఆ రోజు కట్టినప్పుడు హైటెక్ సిటీకి దానికి ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, అది ఇండియాలోనే ఒక మాన్యుమెంట్ లాగా మిగిలిపోయింది. ఇప్పుడు అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులలో ఐటీని మూవ్ చేయడం కోసము. కాబట్టి డ్రైనేజ్ లేకుండా కట్టినరు అని చెప్పేసి ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు. మళ్ళీ మేము వెనక్కాల్సి వస్తే ఆ తర్వాత మీరు గవర్నమెంట్లోకి వచ్చిండ్రు. అదే చంద్రబాబు గవర్నమెంట్లో ఇప్పుడు మీ నాయకులు ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు ఏం చేసినట్టు? నేను చెప్పేది అంటే, దుర్గం చెరువు మారడం కోసము ఒక్క ఈ డ్రైనేజ్ ఇష్యూ కాదు, నేను మన సంపద చెప్తున్నాను, ఒక్క డ్రైనేజ్ వ్యవస్థనన్నా మీరు ఎక్కడన్నా కనీసం నాలాలు క్లీన్ చేసిండ్రా? పోనీ ఫర్గెట్ అబౌట్ కన్స్ట్రక్టింగ్ అ న్యూ డ్రైనేజ్. ఉన్న నాలాలు క్లీన్ చేసిండ్రా? మీరు ఇవాళ గుజరాత్కు పోతే, సూరత్ కానివ్వండి, అహ్మదాబాద్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి, నేను అక్కడ ఉద్యోగం చేశాను అహ్మదాబాద్లో, అదే సబర్ మీద అవన్నీ కూడా బాగాలేకుండే. ఇవాళ అక్కడికి పోతే మీరు యూ కెన్ సిట్, చైనా అధ్యక్షుని తీసుకొని కూర్చోబెట్టాము అక్కడ ఫర్ డిన్నర్. ఇవాళ మీరు కనీసం ఇక్కడ మూసీ సుందరీకరణ మాట్లాడినా, మీరు కనీసం మూసీలో ఒక తట్ట మట్టిన తీసిండ్రా? మీరు ఎక్కడికైనా ట్రైన్ అయిపోదాం హైదరాబాద్లో మనం. ఇంకొకటి, కబ్జాలకు గురైన పార్కులను కనీసం ఒక దాని గురించి మీరు మాడిండ్రా? ఈ రకంగా ప్రతిరోజు కొత్త ప్రకటనలు. ఇవాళ నేను చూశాను ఇక్కడెక్కడో, ఏంటది, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనము. అయ్యా, మీరు 1వ తరగతి 8వ తరగతికి కేంద్ర ప్రభుత్వము సపోర్ట్ ఇస్తా ఉంటే 10th దాకా మీరు పెంచారు మధ్యాహ్న భోజన పథకము. బిల్లులు లేక 4 నెలలు అవుతుంది. బిల్లులు లేక ఎవరికి ఒకరి మీరు చెప్పని ప్రసంగాలకు నేను కూడా కేటీఆర్ గారు ఒకరిచానండి. సంథింగ్ సెన్సిబుల్ చెప్పేందంటే, మీరు డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఈ ప్రకటనలు హైదరాబాద్లో స్కై వేలు, స్కై రోపులు, ఈ ప్రకటనలు మధ్యాహ్న భోజనంలో ఆయాల వండి పెడతారా? కిరాణా షాపులో ఇచ్చినటువంటి బిల్లులకు మీరు డబ్బులు ఇవ్వలేదు. ఇవాళ మీరన్న మిగులు రాష్ట్రం అనేది ఇవాళ యాజ్ ఆన్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ అక్టోబరు మనం డెఫిసిట్లో ఉన్నాము. మనం మార్చి వరకు కవర్ అయ్యే పరిస్థితి లేదు. ఖజానా చెల్లింపులు 3 నెలలకి ఆగున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని. మీరు రోజు మాత్రము ఈడగడతా ఆడబెడతా అని శంకుస్థాపన కొబ్బరికాయలు కొడితే, ఇది మీరు ప్రకటన ఇవాళ మీరు బ్రహ్మాండంగా ఉంది అన్ని డివిజన్లలో అని చెప్తున్నారు. ఈ ప్రకటనలతోటి మీరు మోసపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ యొక్క ప్రకటనతో మోసపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే క్లీన్ గవర్నెన్స్ ఇవ్వాలంటే మీరు అనరే, గతంలో ఉన్న గుండాలు ఉన్నారు, వాళ్ళందరినీ మీ పాటలు చేర్చుకున్నారు. ఇవాళ మీరు అనరే కలెక్షన్ల కింగులు అని చెప్పేసి వాళ్ళందరూ మీ పాటలకు వచ్చిండ్రు. వాళ్ళ కబ్జాలు కాపాడుకోవాలంటే, వాళ్ళ కలెక్షన్ నడవాలంటే, వాళ్ళ హఫ్తాలు నడవాలంటే టీఆర్ఎస్ పార్టీలకు వచ్చారు. టీఆర్ఎస్ పార్టీలో కొత్తగా నీతివంతమైన వ్యక్తులు ఎవరైనా వచ్చినా చూపించని చెప్పండి. ఇప్పుడు హైదరాబాదు విశ్వనగరంగా బాగా అభివృద్ధి కావాలంటే ఎన్నికల సమయంలో ఏదో మాటలు చెప్పి ప్రచారం చేసి ఓట్లు వేయించుకోవటం వరకే పరిమితం అయితే కాదు. ఇది ఇవాళ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇంటి పన్నులు రద్దు చేశారు, కరెంటు బిల్లులు రద్దు చేశారు, తర్వాత ఏంటంటే నల్లా బిల్లులు రద్దు చేశారు. ఇవన్నీ కూడా మాటలు చెప్తా ఉన్నారు. ఇది ఈ నగరం అభివృద్ధి కావాలంటే నిరంతరంగా చిత్తశుద్ధితోటి రాజకీయాలు, ఓట్లు, ఎన్నికలు అనేటువంటిది కాకుండా నిరంతరం దృష్టి ఉంటే ఎన్నికల సమయంలోనే ఈ మాటలన్నీ ఎందుకు వస్తాయి? ఎన్నికల సమయంలో ఉన్నటువంటి అన్నీ కూడా రద్దు చేసి ఎన్నికలు అయిపోగానే మళ్ళీ వడ్డీతో సహా మళ్ళీ ఏంటంటే పెంచేటువంటి అవకాశం. కాబట్టి ఏంటంటే ఈ నగరం అభివృద్ధి కావాలంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి నిరంతరంగా చిత్తశుద్ధితోటి వాళ్ళు చేయటమే కాదు, ప్రతిపక్షాల యొక్క సహకారం తీసుకొని ఈ నగరాన్ని ఒక అందమైన నగరంగా అభివృద్ధి చేయాలంటే ఇంకేం చేయాలని చెప్పి ఒక ప్లాన్ ఉండాలి. ఎన్నికల ప్లాను, ఓట్ల ప్లాను తప్ప అభివృద్ధి ప్లాన్ లేనే లేదు. ఈరోజు నేను చెప్పినటువంటి దుర్గం చెరువు దగ్గర ఏ విధంగా డ్రైనేజ్ నాలా నడుస్తుందో చూడొచ్చు. ఈరోజు మన హుస్సేన్ సాగర్కి సంబంధించినటువంటి కూకట్పల్లి నుంచి వచ్చేటువంటి మొత్తం ఏదైతే డ్రైనేజ్ నాలా హుస్సేన్ సాగర్లో వచ్చి కలుస్తుందో దాన్ని ఏ విధంగా డైవర్షన్ నాలా నడుస్తుందో చూడొచ్చు. అదేవిధంగా హుస్సేన్ సాగర్ కింద ఉన్నటువంటి నాలా ఉన్నటువంటి ఆక్యుపేషన్స్ అన్నింటినీ కూడా తీసినటువంటి సందర్భాలను చూడొచ్చు. వాటన్నింటినీ వైస్రాయ్ హోటల్ గతంలో తెలుగుదేశం పార్టీకి పెద్ద నాయకుడిగా చెప్పబడేటువంటి చంద్రబాబు నాయుడుని తీసుకొచ్చి అక్కడే ముఖ్యమంత్రిని చేసినటువంటి ఆ హోటల్ని ఏ విధంగా మొత్తం వచ్చి నాలాను ఆక్రమించింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా దాన్ని తీసేయనటువంటి పరిస్థితుల్లో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది మొత్తం తొలగించి దాన్ని మొత్తం నాలని చేసినటువంటి విషయం. ఈరోజు
మొత్తం హైదరాబాద్ డ్రైనేజ్ వ్యవస్థ మీద లీ అసోసియేట్స్ అనేటువంటి ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక అత్యున్నతమైనటువంటి సంస్థకి ఇచ్చి మొత్తం డిజైనింగ్ విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి మొత్తం స్టడీ చేసి డిజైన్ ఇమ్మని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వము. మేము అనేది 1.5 సంవత్సరాల్లో హైదరాబాద్ డ్రైనేజ్ వ్యవస్థను మార్చేటువంటి పరిస్థితి ఉండదు. ఇది డెఫినెట్గా నేను అనేది వచ్చే 3 ఏళ్ళలో కూడా మారిపోతుందని కూడా నేను చెప్పను. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. కానీ డెఫినెట్గా అదే కంటిన్యూస్ ప్రాసెస్ ఇదే అంటున్నారు. డెఫినెట్గా నేను ఫస్టే చెప్పిన నేను ఫస్టే హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కొంత జరిగింది, కాంగ్రెస్ ఇదిలో కొంత జరిగింది. మేము దాన్ని వేగవంతం చేసాము. ఇంకొక విషయం చెప్పాల్సినటువంటిది ఉంది. గతంలో మేము కూడా ఈ స్లమ్ లోని గతంలో మేము కూడా పట్టాలు ఇచ్చాము అనేటువంటి విషయం చెప్పారు. గతంలో ఇచ్చినటువంటి పట్టాలన్నీ లావాణి పట్టాలు, వాళ్ళకి హక్కులు కల్పించలేదు, కేవలం లావాణి పట్టా ఇచ్చారు. లావాణి పట్టాలో అంటే ఎప్పుడైనా ప్రభుత్వం తీసేసుకోవచ్చు, ప్రభుత్వం తీసేసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ మేము ఇస్తున్నటువంటి పట్టాలు వాళ్ళకు భూమి యాజమాన్యపు హక్కులను కల్పిస్తూ ఇచ్చినటువంటి మొట్టమొదటి పట్టాలు ఈ రాష్ట్రంలో ఇవే. బేసికల్ ఏమంటా కేటీఆర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు బాగా నేను అందరం కూడా రాజకీయాల్లో ఉండేటోళ్ళం కదా, వారే అన్నట్లు మనకు శాంటిటీ పెరగాలి, మన వాయిస్కు అది ఉండాలి. అది ఎలక్షన్లు వచ్చినప్పుడు అట్లా మాట్లాడతారు ఎందుకు? అంతకుముందు మీరు ఇప్పుడు పంటికి ముళ్ళు కూర్చుకుంటే నోట్తో తీస్తామంటారు.